రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మహామహిమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్వామి. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఉదయకాలం మొదలుకొని ఇప్పటి వరకు మీ కృప కలిగినటువంటి రెక్కల నీడలో మీరు భద్రపరిచిన విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కాపుదలను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా, మీ నామమునకు మహిమ కలుగునుగాక. జీవాధిపతివైన దేవుడా, మీ ఘనమైన కార్యాలు జరిగించండి. ప్రభువా, మా ప్రార్థనలు ఆలకించగలిగిన దేవుడవు, మా మనవులను అంగీకరించగలిగిన దేవా, మీకు మహిమ కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఏదైనా చేయుటకు శక్తిమంతుడవైన దేవుడవు నాయన. మీ కృప కొరకు వందనాలు, మీ దయ కొరకు వందనాలు, మీ కనికరం కొరకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ప్రభువా, మా ప్రార్థన ఆలకించండి, మా మనవులు అంగీకరించండి. జీవం కలిగిన దేవా, ప్రభువా నీకు స్తోత్రాలు నాయన. కామెంట్స్లో అవసరతలను తెలియజేసిన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరాలను తీర్చండి, వారి అక్కర్లను తీర్చండి. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్న బంధకాలు, వారికి ఉన్న అవరోధాలు, వారికి ఉన్న అడ్డంకులు, వారికి ఉన్న ఆటంకాల నుంచి విడుదల కలుగచ్చేయమని మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు. ఘనమైన దేవుడవు, శక్తిమంతుడైన ప్రియమైన పరలోకపు తండ్రివి నాయన. మీకే మహిమ కలుగునుగాక. మీ గొప్ప కార్యాలను మీరు జరిగించండి. ప్రభువా నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. కామెంట్స్లో వారి అవసరతలు తెలియజేసిన ప్రతి బిడ్డను మీరు తాకినందుకు, ముట్టినందుకు, స్వస్థపరిచినందుకు మీకే వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. మా రక్షణకు కారణభూతుడమైనటువంటి ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. అద్భుతాలు చేయగలిగిన దేవుడవు ప్రభువా. ఈ సమయంలో బలహీనతల చేత బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీకు వందనాలు. ఎవరెవరు ఎలాంటి బలహీనతల మధ్యలో ఉన్నారో మీరు ఎరుగుదురు ప్రభువా. మీ హస్తమును చాపండి నాయన, మీ హస్తమును చాపండి నాయన. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ప్రభువా మీ గొప్ప కార్యములు జరుగునుగాక. స్వస్థత, ఆరోగ్యము కలుగునుగాకని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. మీ ఘనకార్యాలు జరిగించండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి స్వామి. ప్రభువా, ముట్టి స్వస్థపరిచినందుకు స్తోత్రాలు. ప్రతి బిడను మీరు తాకినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి బిడను మీరు ముట్టినందుకు స్తోత్రాలు. స్వస్థత కలుగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము నాయన. మా రక్షకుడా, మా విమోచకుడవైన ప్రియమైన పరలోకపు తండ్రి, మీకు స్తోత్రం. అదేవిధంగా ప్రభువా తండ్రి, అయ్యా మీకు మహిమ కలుగునుగాక. గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయన. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీ హస్తమును చాపమని ప్రార్థన చేస్తున్నాము నాయన. ప్రభువా, మీ హస్తమును చాపండి అయా. వారి దోషముల నుంచి విడుదల కలుగ చేయండి. గర్భఫలము లేక బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి స్వస్థపరచు నాయన. యేసు నామములో గర్భములు తెరవబడునుగాక, వారి గర్భములు తెరవబడునుగాక. ప్రభువా, సంతానము కలుగునుగాక. తండ్రి మీకు స్తోత్రాలు. పిల్లలకు జన్మనిచ్చుదురుగాక. ప్రభువా, మీ హస్తమును చాపినందుకు మీకు స్తోత్రాలు. మీరు ముట్టినందుకు మీకు స్తోత్రాలు. ఆరోగ్యము చేత నింపినందుకు మీకు స్తోత్రాలు. జీవాధిపతివైన నమ్మదగిన యేసు క్రీస్తు ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు జరిగించి మీ నామమునకు మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా పరీక్షలు రాస్తున్నటువంటి పిల్లల కొరకు నాయన, ఇంటర్మీడియట్, అదేవిధంగా 10th క్లాస్ నాయన, వివిధ పరీక్షలు రాస్తున్నటువంటి ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. మంచి ఉత్తీర్ణులుగా మార్చబడుటకు సహాయము దయచే ప్రభువా. నీకు వందనాలు. మంచి ఉత్తీర్ణత కలిగిన వారుగా మార్చబడుటకు సహాయము దయచే మీ హస్తమును మీరు చాపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. మీ హస్తమును మీరు చాపవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను ప్రభా. మీ గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. తండ్రి, మీ కార్యాలు జరుగునుగాక, మీ కార్యాలు జరుగునుగాక, మీ కార్యాలు జరుగునుగాక. యేసయ్యా, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను.
గొప్ప కార్యాలు జరిగించి గొప్ప నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. అదేవిధంగా ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. జీవాధిపతివైన దేవా, అప్పుల బాధల చేత తిప్పలు పడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగ చేయి నాయన. వారికి ఉన్న అప్పుల బాధలను బట్టి వారు కృంగిపోకుండా, వారు ప్రభువా ఆత్మహత్యలకు గురి కాకుండా, చెడ్డ ఆలోచనలు వారిలోకి రాకుండా మీరు సహాయం దయచేయండి. మీ హస్తమును వారి మీదకి చాపు మాన తండ్రి. అయ్యా, మీ ఘనమైన కార్యాలు జరిగించండి, మీ గొప్ప కార్యాలు జరిగించండి, మీ ఉన్నతమైన కార్యాలు జరిగించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను దేవుడా. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా, శక్తి కలిగిన ప్రభువా, మీకు మహిమ కలుగునుగాక. ప్రభువా, అప్పుల బాధల నుంచి, అప్పుల సమస్యల నుంచి విడుదల కలుగచేయి. తీర్చుకునేటువంటి పరిస్థితులను, మార్గాలను మీరు తెరవండి. మీ గొప్ప కార్యాలు వారి జీవితాలలో జరుగునట్లుగా మీరు ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాము నాయన. అదేవిధంగా నెమ్మది సమాధానము లేక బ్రతుకుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది సమాధానము లేక బాధపడుతున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో సమాధానము వారికి కలుగునుగాక, నెమ్మది వారికి కలుగునుగాక, సంతోషము వారికి కలుగునుగాక. ప్రభువా తండ్రి, నెమ్మదితో అయ్యా నాయన శాంతిని, సమాధానమును మీ బిడ్డలకు మీరు దయచేసి మీ నామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు. మా మంచి దేవుడవు, మా మహోన్నతుడైన దేవునిగా మీరు ఉన్నందుకు మీకు స్తోత్రాలు. శక్తిమంతుడమైన దేవునిగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఘనకార్యాలు జరిగించి ఘననామానికి మహిమను తెచ్చుకోవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం ప్రభువా తండ్రి. అయా, పంటలు పండిస్తున్న రైతు బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాము నాయన. రైతులను దీవించి ఆశీర్వదించండి, పంట పొలాలను దీవించి ఆశీర్వదించండి ప్రభువా. మంచి వర్షపాతము రావడానికి సహాయము దయచేయండి. గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా తండ్రి, మీకు వందనాలు. అన్నదాతలు దీవించండి ప్రభు, వారి పొలాలను దీవించండి, వారి పాడిని దీవించండి, వారి పంటలను దీవించండి. వారికి ఉన్నటువంటి సమస్యల యావత్తు నుంచి విడుదల కలుగ చేయవలసిందిగా మీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాము నాయన. కనికరించు నాయన. అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడకూడనట్లుగా సహాయం దయచి మీ హస్తమును చాపండి. గొప్ప కార్యాలు జరిగించండి, మేలుల చేత నింపండి, దేవునిల చేత నింపి మీ నామానికి మహిమను తెచ్చుకోండి ప్రభువా తండ్రి. మీకు వందనాలు. మంచి దిగుబడి రావాలి, మంచి పంటలు పండాలి నాయనా. మీకు వందనాలు. కనికరించి కార్యాలు జరిగించి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి వేడుచున్నాము ప్రియమైన పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించి మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరుచునుగాక. ఆమెన్, ఆమెన్.